మహిళల పేరిట ఇంటి పట్టాలు. పట్టణాల్లో 2 గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పంపిణీ. 2 ఏళ్లలో నిర్మాణం చేయకుంటే రద్దు. 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు. అందరికి ఇల్లు పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు. ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అంటే తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది. గత మంత్రివర్గ సమావేశంలో అందరికీ ఇల్లు పథకం అమలుపై ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీవో 23ను విడుదల చేసింది. కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తాం. జారీ చేసిన తేదీ నుంచి 10 ఏళ్ల అనంతరం వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. పట్టా పంపిణీ లేదా కన్వేయన్స్ డీడ్స్ నివాస గృహం మంజూరులో ఏది ముందైతే ఆ రోజు నుంచి 2 ఏళ్లలోగా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దీంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు నిబంధనలు అయితే చూద్దాం. అసలు నిబంధనలు ఏంటంటే అర్హులకు జీవితకాలంలో ఒకేసారి ఉచిత నివాస పట్టా అందజేస్తారు. లబ్ధిదారు పేరున రాష్ట్రంలో మరెక్కడా సొంత స్థలం ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహ పథకాల్లో లబ్ధి పొంది ఉండకూడదు. లబ్ధిదారులకు 5 ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల పొలం మించి మాగాణి భూమి ఉండకూడదు. వారి ఆధార్ కార్డును పరిగణలోకి అయితే తీసుకుంటారు. గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలు లేఅవుట్లో లబ్ధిదారులు నిర్మాణానికి ఆసక్తి చూపకుంటే వాటినైతే రద్దు చేస్తారనమాట. శ్మశానాలకు దగ్గరగా ముంపు సమస్యలు ఉంటే ఆయా కేటాయింపులను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. వారు మొత్తం లేఅవుట్ను కూడా రద్దు చేయొచ్చు. అర్హులకు మరో చోట స్థలాలు అయితే కేటాయించవచ్చు అనమాట. స్థలాలు కేటాయింపు జరిగి అది కోర్టు కేసులో ఉంటే దాన్ని రద్దు చేయడానికి వారికి మరో చోట కేటాయింపులు చేసేందుకు కూడా కలెక్టర్లు అయితే అధికారం అయితే ఇచ్చారు. లేఅవుట్లో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్న వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులకు ఆసక్తి కనబరిస్తే పట్టణాల్లో 2, గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున కేటాయిస్తారనమాట. పట్టణాలు, గ్రామాల యూనిట్గా పట్టాల వారి ప్రక్రియను అయితే చేపడతారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల అభ్యంతరాలు స్వీకరణ చేస్తారు, పరిశీలన చేపడతారు. లబ్ధిదారుల తుది జాబితాను కలెక్టర్ల ఆమోదంతో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రకటిస్తారు. గ్రామ కంఠంలో స్థలాలు కలిగిన వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాలు, 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయని స్థలాల కేటాయింపులను కూడా రద్దు చేస్తారనమాట. పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ గృహాలను మంజూరు అయితే చేస్తుంది. ఇక మనం వీటిని పరిశీలించుకోవాలి. ఏంటంటే అధికారులు ప్రభుత్వ స్థలాల్లోనే లబ్ధిదారులకు కేటాయింపులు చేయాలి. ప్రభుత్వ స్థలాలు కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద వాటి అవసరాలకు మించి భూములు ఉంటే వాటిని ఇళ్ల స్థలాల కోసం పరిశీలించాలి. ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రియల్ పార్కుల కోసం కేటాయించిన భూములు ఖాళీగా ఉన్నట్లయితే వాటిని వినియోగించుకోవచ్చు. భూ సమీకరణ భూములను పరిగణలోకి తీసుకోవచ్చు. పేదల కోసం భూములు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చే దాతలను గుర్తించాలి. ఇళ్ల పట్టాల పంపిణీకి అనువైన స్థలాలు లేకుంటే సమీప గ్రామంలోనూ పరిశీలించవచ్చు. ఇక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు అయితేనే ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేయాలి. అసైన్డ్ భూములను సేకరించాల్సి వస్తే వాటి యజమానులకు నష్టపరిహారం చెల్లించాలి. ఈ మొత్తం ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా ఉంటే కమిటీ పర్యవేక్షిస్తుంది. ఇందులో మున్సిపల్, హౌసింగ్ శాఖల మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. సో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల నేతృత్వంలో కమిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మొత్తంగా ఇళ్ల స్థలాలు 3 సెంట్లు, 2 సెంట్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి మార్గదర్శకాలు అన్నమాట ఇవి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.